హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు షోగాడి ఛానల్. నేను మీ షోగాడి నగేష్. షోగాడి ఈ వారం చూసిన సినిమా పేరు తండేల్. మెయిన్ క్యారెక్టర్స్ యాక్టెడ్ బై నాగ చైతన్య గారు, సాయి పల్లవి గారు అండ్ దివ్య పిల్లయ్య గారు. ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే, మన హీరో అండ్ హీరోయిన్ సాయి పల్లవి గారు, నాగ చైతన్య గారు చిన్నప్పటి నుంచి ప్రేమించుకుంటారు. అలా ప్రేమించుకున్నప్పుడు నాగ చైతన్య గారు సాయి పల్లవి దూరంగా ఉంటూ, నాగ చైతన్య గారు ఒకసారి వేటకి వెళ్ళినప్పుడు ఏం జరిగింది, ఒక 2-3 టైమ్స్ నాగ చైతన్య గారు రిటర్న్ వచ్చినా ఆయన కరాచీ అనే ఒక పాకిస్తాన్ బార్డర్లో ఇరుక్కుపోవడం, అక్కడ జైలు సీక్వెన్స్ జరగడం, ఆ జైలు సీక్వెన్స్ నుంచి వాళ్ళు ఎలా రిలీజ్ అయ్యారు, ఆ రిలీజ్ అవ్వడానికి సాయి పల్లవి గారు సినిమాలో ఏం చేశారు అన్నదే సినిమా మెయిన్ కాన్ఫ్లిక్ట్. ఇంకా ముందుగా ఈ కథ గురించి తెలుసుకుంటే, మనం ఈ కథ మొత్తం ప్రెడిక్టబుల్గానే ఉంది సినిమా, కానీ చూపించిన విధానం చాలా ఫ్రెష్గా అనిపించింది. మేబీ ఆ బుజ్జితల్లి సాంగ్ ఎక్కువగా మనకి ఆ సాంగ్ వినడం వల్ల అనుకుంటా, ఆ సాంగ్ వచ్చిన ప్రతిసారి ఒక గూస్ బంప్స్ మూమెంట్ లాగా అయితే అనిపించింది. ద మెయిన్ క్రెడిట్ గోస్ టు దేవిశ్రీ ప్రసాద్ గారు, అది మాత్రం. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, నాగ చైతన్య గారు తండేల్ అనే క్యారెక్టర్ని ఎంత బాగా ప్రజెంట్ చేశారంటే, ఆయన ఒక 2 ఇయర్స్ గ్యాప్ తర్వాత ఆయన వచ్చారు. ఆయన నుంచి మనం ఎలాంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ ఎక్స్పెక్టేషన్స్ మొత్తం ఫుల్ఫిల్ చేసేలాగా తండేల్ మూవీలో యాక్ట్ చేశారు. సో టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ నాగ చైతన్య గారు. అండ్ సాయి పల్లవి గారి గురించి మనం చెప్పక్కర్లేదు. బట్ ఏంటంటే, సాయి పల్లవి గారు ఎంత బాగా యాక్ట్ చేశారో, రీసెంట్గా వస్తున్న సినిమాల్లోనే ఉన్న యాక్టింగ్, ఈ యాక్టింగ్ చాలామంది కంపేర్ చేసి ఉండడం వల్ల సేమ్ రొటీన్గా అనిపించిన సినిమాకు తగ్గట్టే యాక్ట్ చేశారు సాయి పల్లవి గారు. ఇది మాత్రం మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్. సాయి పల్లవి గారు యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. అండ్ సపోర్టింగ్ యాక్టర్స్గా దివ్య పిల్లయ్య గారు, వీళ్ళందరి యాక్టింగ్ కూడా సినిమాకి యాప్ట్గా అనిపించింది. మొత్తం కాన్ఫ్లిక్ట్ అంతా బాగానే ఉంటుంది. ఇంకా మన డైరెక్టర్ గారు చందు మొండెట్టి, రిటన్ అండ్ డైరెక్టర్ బై చందు మొండెట్టి, కార్తికేయ 2 తర్వాత మనం ఏ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తామో మనం తండేల్ మూవీకి, ఆ ఎక్స్పెక్టేషన్స్ని మ్యాక్సిమం రీచ్ చేయించారు సినిమాని. అక్కడక్కడ కొంచెం ల్యాగ్ అనిపించే ఫీలింగ్ అయితే మనకి కలగొచ్చు. మేబీ అది ఏంటంటే రిపీటెడ్ సీన్స్ లాగా అనిపించడం వల్ల మనకి అనిపించుండొచ్చేమో ల్యాగ్ అని, కానీ ఆ మ్యూజిక్ దాన్ని తుడిపించేసింది. సో ల్యాగ్ ఫీలింగ్ని కొంచెం తక్కువ చేసినట్టయితే అనిపించింది. డైరెక్షన్ మాత్రం బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ గీతా ఆర్ట్స్ నుంచి వచ్చింది కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్కి మనం వంక పెట్టడానికి వీల్లేదు. బన్నీవాస్ గారు అండ్ అల్లు అరవింద్ గారు ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్గా ఉన్నాయి. ఇంకా దేవిశ్రీ ప్రసాద్ గురించి చెప్పక్కర్లేదు మనం, ఎందుకంటే లవ్ సినిమాకి అండ్ ఇలాంటి కాన్ఫ్లిక్ట్ ఉన్న దేశభక్తి మూవీస్కి ఆయన ఇచ్చే మ్యూజిక్ ఎప్పుడు కూడా ఒక టాప్ నాచ్. మనం ఖడ్గ మూవీ చూసినా అండ్ నార్మల్ లవ్ స్టోరీ మూవీస్, ఎలాంటి మూవీస్ చూసినా ఆయన నుంచి రావాల్సిన అవుట్పుట్ మాత్రం ఖచ్చితంగా డైరెక్టర్స్ తెచ్చుకుంటారు. ఎందుకంటే అంత బాగా దేవిశ్రీ ప్రసాద్ ఇన్వాల్వ్ అయ్యి చేస్తారు సినిమాని. సో ఆ బుజ్జితల్లి సాంగ్ ఒక్కటి చాలు సినిమా మొత్తాన్ని నిలబెట్టింది అనడానికి. అండ్ సినిమాటోగ్రాఫర్ విషయానికి వస్తే, శ్యామ్ దత్ గారు సినిమాటోగ్రఫీ చాలా అంటే చాలా బాగుంది సినిమా. ఎందుకంటే ప్రతి మైన్యూట్ డీటెయిలింగ్, లైక్ సినిమాలో చెప్పాలంటే గూస్ బంప్ సీన్స్ కానీ, అవి మనకి గూస్ బంప్ సీన్స్ వస్తాయి అని మనం ఫీల్ అయ్యే లోపల సినిమాలో గూస్ బంప్ సీన్స్ మనకు క్లియర్గా విజువల్గా కనిపించేటట్టు వాటిని పిక్చరైజ్ చేయడం కానీ, ఇవంతా కూడా సినిమా. అండ్ సైక్లోన్ ఎపిసోడ్ కానీ, అండ్ కరాచీ ఎపిసోడ్స్ కానీ, అండ్ సముద్రం దగ్గర ఉండే ఆ విలేజ్ బ్యాక్డ్రాప్ ఎపిసోడ్స్ కానీ, ఇవన్నీ కూడా సినిమాటోగ్రఫీ పిక్చరైజేషన్ మాత్రం శ్యామ్ దత్ గారు చాలా అంటే చాలా బాగా చేశారు. ఎడిటర్ విషయానికి వస్తే నవీన్ నూలి గారు, ఎడిటింగ్ విభాగం కూడా చాలా బాగుంది. ఇంకా ఓవరాల్గా సినిమా చూసుకుంటే, ఫస్ట్ హాఫ్లోనే మనకి ఏదైనా చిన్న ఫ్లాస్లో కొంచెం అప్ అండ్ డౌన్ ఫ్లక్చుయేట్ అనిపించినా, సెకండ్ హాఫ్ ఎప్పుడైతే కరాచీ సీక్వెన్స్, పాకిస్తాన్ సీక్వెన్స్కి వెళ్తుందో అక్కడి నుంచి రేసీ స్క్రీన్ ప్లేతో ఖచ్చితంగా సినిమా నడిపిస్తుంది. అండ్ క్లైమాక్స్ కొంచెం ప్రెడిక్టబుల్గా అనిపించింది. అదొక్కటే చిన్న డ్రాబ్యాక్లా అనిపించింది. మేబీ అంటే మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసుకుంటే టప్పని అయిపోయినట్టు అనే ఫీలింగ్ అయితే అనిపించింది. సో తండేల్కి షోగడ్ ఇచ్చే రేటింగ్ 3.2 out of 5. సినిమా బాగుంది తండేల్. థ్యాంక్ యూ.